షాపింగ్ మాల్స్ లో స్టేర్ కేసెస్ ఉంటాయి కదా, ఈ నడిచే మెట్లు, ఎస్కలేటర్స్, అట్లా ఒక ప్రపోజల్ ఏది ముందు నుంచి అలా వెళ్ళిపోయేటట్టు. ఇంకొకటి ఈ బ్యాటరీ వెహికల్స్, ఒక్కొక్క వెహికల్లో 5-6 ఎక్కించి అట్లాగా గుడి ముందు నుంచి, గర్భగుడి ముందు నుంచి అట్లా దర్శనం చేసుకుని వెళ్ళేటట్టు. ఇలాంటి ప్రపోజల్ ద్వారా ఎక్కువ తొందరగా వెళ్ళొచ్చు అన్నటువంటి పాయింట్ని ప్రపోజల్ వచ్చినాయి. అప్పుడు దాని మీద మీడియా కూడా అబ్బా అసలు సూపర్ అన్నప్పుడు ఆ డిబేట్ పెట్టిన అక్కడ ఓపెన్గా చర్చ పెట్టినప్పుడు ఎడిటర్లను పిలిచారనమాట ఒపీనియన్స్కి. నేను అప్పుడు చెప్పా, సార్ మనం దేవుడి దగ్గరికి భక్తుడిని అనుసంధానం చెయ్యాలి తప్పించి ఆ సిస్టంలోకి వెళ్ళొద్దు. మీరు ఆ గుడిని ఇప్పుడు ఇవన్నీ జరగాలంటే గుడి రూపం మార్చాలి. ఆ రూపం మన కళ్ళల్లో ఫిక్స్ అయిపోయింది, ఆ రూపాన్ని చెడగొట్టద్దు. ఇదే విషయంలో నేను ఆయనతో కూడా గొడవపడ్డా. ఎవరు, ఆదికేశవ నాయుడు గారు స్వర్ణ తాపడం చేయిస్తానన్నప్పుడు అదేదో గోల్డెన్ టెంపుల్ ఉన్నాయి కదా అమృత్సర్లోను, లేకపోతే తమిళనాడులో వేలూరు దగ్గర. తిరుమల దేవుణ్ణి చూడటానికి రావాలి కానీ బంగారం చూడడానికి వచ్చేది, బంగారం తాపడం చేయించేది, దానివల్ల ఒరిగేది జనానికి. ఇంకోటి ఆ రూపం మనకు ఆ కళ్ళల్లో అట్లా ఉంటది. అదేంటి, ఏళ్ల తరబడి శతాబ్దాల తరబడి అనేక మంది చేసినటువంటి దాతృత్వాలు ఆ శిలల మీద ఉంటాయి. ఆ ఇటుకర మీరు మనం ఏంటంటే గుడికి వెళ్తాం అట్లా చూసుకుని వచ్చేస్తాం. సరిగ్గా అక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ గుడికి ఉన్నటువంటి ప్రతి రాయి మీద ఆ రాయి ఎవరు కట్టారు,